హెల్లో గైస్ ఇవాళ వచ్చేసి తుల్జాపూర్ భవాని దర్శనం చేసుకోవడానికి మహారాష్ట్ర స్టార్ట్ అయిపోయాం గైస్. ఎగ్జాక్ట్ గా మా లొకేషన్ నుంచి అయితే తుల్జాపూర్ 280+ కిలోమీటర్స్ చూపెడుతుంది గైస్. సో యాక్చువల్గా మేము ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో అందరినీ గ్యాదర్ చేసుకుని స్టార్ట్ అయ్యేసరికి మీకు తెలిసిందేగా 6:30 అయిపోయింది. సో 6:30 నుంచి నాన్ స్టాప్ గా 9 వరకు అలానే నాన్ స్టాప్ గా ట్రావెల్ చేసాం. తర్వాత ఒక చిన్న స్మాల్ బ్రేక్ తీసుకున్నాం. సో బ్రేక్ లో మేము టిఫిన్ ఏం బయట నుంచి తీసుకోవాలి, అవాయిడ్ చేయడానికి బయట ఫుడ్. సో మాది ఓన్‌గా ప్రిపేర్ చేసుకొని తిన్నాం గైస్. సో చపాతీ విత్ చట్నీ ఎంజాయ్ చేసాము. సో అక్కడి నుంచి మాక్సిమం ఇంకా 150 చూపెడుతుంది మాకు. మళ్ళా ఎలాగైనా ఫాస్ట్‌గా రిటర్న్ అవ్వాలని చెప్పి మేము మళ్ళా వెంటనే స్టార్ట్ అయిపోయాం గైస్. ఇంకా తెలిసిందే కదా మా స్నేహాన్ భాయ్ ఏమో ఒక దగ్గర సో చూడండి వాటర్ వేయండి ఇది వేయండి అని చెప్తున్నాడు మా ఫ్రెండ్ పడుకుంటే. సో మా ఫ్రెండ్ రియాక్షన్ చూడండి గైస్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు. సో మేము ఎగ్జాక్ట్‌గా 11:50, 12కి రీచ్ అయిపోయినాం గైస్. అక్కడికెళ్ళేసరికి మధ్యాహ్నం 12 లోపు రీచ్ అయిపోయినాం. సో మా పార్కింగ్ చాలా ఇబ్బంది అయింది గైస్. ఆ రోజు గురు పౌర్ణమి అంట. సో అస్సలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గైస్ మనం అక్కడ టీఎస్ ప్లేట్స్, ఏపీ ప్లేట్స్ చూసి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు గైస్. టార్గెట్ చేసి మీకు 2K ఇవ్వండి, 1500 ఇవ్వండి, మీ అందరికి ఇవ్వాల్సిన స్పెషల్ దర్శనం ఇప్పిస్తా అని చెప్పి. చూడండి మమ్మల్ని కూడా అలాగే స్కామ్ చేస్తారు గైస్. మీరు ఎవరు ఇలా స్కామ్ కాకూడదు అని చెప్పి నేను ఇంపార్టెంట్ గా చెప్తున్నాను గైస్. చూడండి మనం మనం మాత్రం వాళ్ళకి స్పెషల్ దర్శనం అని చెప్పి డబ్బులు ఇవ్వకండి గైస్. ధర్మ దర్శనం మంచిది. సో ధర్మదర్శనంకి 2 అవర్స్ ఎక్స్ట్రా పట్టినా పర్లేదు గాయస్, మంచిగా చేసుకోవచ్చు దగ్గర నుంచి. సో స్పెషల్ దర్శనం తీసుకోకండి గాయస్, అవి ఎలాగైనా ఫ్రీయే గాయస్. స్పెషల్ దర్శనం డబ్బులు అని చెప్పి మనకు అక్కడ దాకా తీసుకెళ్ళి డ్రామా చేసి పంపించేస్తారు గాయస్. ఇదైతే నోట్ చేసి దర్శనం అయ్యేసరికి మాకు మధ్యాహ్నం 3 అయింది. సో అక్కడ నుంచి 3:30కి స్టార్ట్ అయిపోయాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది గాయస్ అమ్మవారిది. సో దర్శనం చేసుకుని మేము ఇంకా త్వరగానే స్టార్ట్ అయిపోయాం గాయస్, తొందరగా రీచ్ అవ్వాలి కాబట్టి. సో మీరు ఎప్పుడైనా తుల్జాపూర్ ప్లాన్ చేస్తే కొంచెం 2 డేస్గా ప్లాన్ చేసుకున్నట్టు చూడండి గాయస్, బాగా ఎంజాయ్ చేయొచ్చు గాయస్. థ్యాంక్ యూ.